దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. జీసస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అనుదినము ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దేవాది దేవుడు మంచి ఈవులు దయచేయును గాక. మీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచును గాక. మీ కోరికలను ఆయన సిద్ధింపజేయును గాక. ఆమేన్. అయితే మరి యొక్క ఛానల్లో వాక్యం వింటున్న మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి మీ సహాయం అందించండి. అలాగే వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయవలసిన ప్రభు నామమున మిమ్మల్ని కోరుకుంటున్నాను. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు వాక్య సందేశము స్వతంత్రించుకొనుట అన్న అంశం మీద కొన్ని మాటలు మనం చూద్దామండి. లేక విడుదల. స్వతంత్రము అన్న మాటకి విడుదల అన్న మాట అర్థం. స్వాతంత్ర్యం అంటే మాటకి అర్థం ఏంటండి? విడుదల. ఎక్కడి నుంచి విడుదల అంటే ఆయా సందర్భాలను బట్టి, ఆయా కార్యాలను బట్టి, మనం ఉన్న ఆ యొక్క స్థలాలను బట్టి మనం ఏం చేస్తున్నాము? విడుదల పొందుతున్నాము. దేవుడికే మహిమ కలుగును గాక. ఇది ఎక్కడ విడుదల చేశాడు ప్రభు అంటే మొట్టమొదటిసారిగా మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలు మనల్ని ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? వారిని విడుదల చేశాడు. ఎక్కడి నుంచి? దాస్యం అనే కాడి అనగా బానిసత్వము. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలు బాధతో, వేదనతో అక్కడ చేసిన ప్రార్థన ప్రభు దృష్టికి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇది అంశము. ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రభుని ప్రార్థన ద్వారా మనం ఆహ్వానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు వాడి తండ్రి వందమైనా నిన్న నేడు నిరంతరం మాతో ఉన్నవాడని వాడా నీకు స్తోత్రం చెల్లిస్తాం. ఇదిగో తండ్రి సమయంలో నా ప్రభా స్వాతంత్ర్యము అనే అంశం మీద నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా నా మానవ జ్ఞానాన్ని తండ్రి తొలగించి దైవ జ్ఞానంతో నింపి విన్న వారిలో నా ప్రభ తండ్రి నన్ను ఆలోచన కలిగించి ఇంకెన్నడూ కూడా పాపపు చీకటిలోకి వెళ్ళకున్నట్లు వారి మనసులను త్రిప్పమని నీ వైపు తండ్రి వారు ఉండులాగు కృప చూపించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక అక్కడ అంటాడు ప్రభు తను ఏర్పాటు చేసిన మోషేతో 9వ వచనంలో అంటాడు, మోషే ఇశ్రాయేలు చేసిన ప్రార్థన, వారు చేసిన మొర నిజముగా నా దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు సంగం ఈరోజు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిస్తున్నవి అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఫస్ట్ క్వశ్చన్, మొదటి ప్రశ్న అది. వింటే దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి? ప్రతిఫలం నీకు కంటికి ఎదురుగుండా కనిపిస్తుంటుంది. ఏంటి? కంటికి ఎదురుగుండా ఆ ప్రతిఫలం చూస్తావు. వినులాగును నీవు ప్రార్థన చేయడం అంటే గట్టిగా, అంటే మనకి స్వరం ఎంత ఉందో అంత బిగ్గరగా అరవమని కాదండి అర్థం. బిగ్గరగా అరవమని కాదు. నీవు ప్రార్థించేటప్పుడు నీ మనస్సును, నీ యొక్క దృష్టిని ప్రభువు మీద పెట్టి విశ్వాసంతో చేసిన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళుతుంది. అలాంటి మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు మొరపెట్టినప్పుడు ప్రభువుకు ఒక ఆలోచన వచ్చింది. అయితే ప్రభు చేయాలంటే అండి వాళ్ళ విషయంలోనే కాదు, ఈరోజు నీ విషయంలో ఆఖరికి నా విషయంలో కూడా దైవ సేవకులై విశ్వాసులు క్రైస్తవుల్లో ఆయన కార్యం చేయాలంటే క్షణకాలం చాలు. ఎంతండి? చాలాసార్లు వాక్యం చెబుతూ ఉంటాను. దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఎంత సమయం తీసుకుంటాడు? వితిన్ 1 సెకండ్. ఎంతండి? ఒక్క సెకండ్, ఒక్క గడియ చాలానికి. నీ జీవితంలో నాశనం అయిపోవడానికో బాగుపడతాడనుకో ఒక్క క్షణం చాలండి. ఒక్క క్షణంలో దేవుడు అద్భుత కార్యం చేయగలిగే
శక్తిమంతుడు. అలాంటిది 400 సంవత్సరాల వరకు ఎందుకు వెయిటింగ్‌లో ఉన్నారంటే, వాళ్ళలో పరివర్తన కావాలి. వాళ్ళలో నిజమైన ప్రార్థన కావాలి. వాళ్ళలో నిజమైన విశ్వాసం తండ్రికి దృష్టికి కనిపించాలి, జనానికి కాదు. వాళ్ళు ఏం చేశాడు? విడుదల చేశాడు. ఇక ఈరోజు మనం చూసుకుంటే, ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. అక్కడ అంటున్నాడు, వా మోషే వారు మొర నిజముగా నా దగ్గరికి వచ్చిందంటే, ఆనాడే కాదు ఈనాడు కూడా అబద్ధపు ప్రార్థన చేసేవారు ఉన్నారని అర్థం. చూడండి, మనం జనరల్గా ఒక మాట మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తితో మనవాళ్ళని అంటాం, లేదంటే వాళ్ళని అంటారు. ఏమంటాం? నిజంగా నీవు ఈ పని చేస్తావా అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి వల్ల ముందు నీవు నష్టపోయి ఉంటావు. ఆ వ్యక్తి నీకు ఎటువంటి సహాయం చేయకుండా ఉండుంటాడు. కనుక నీకు డౌట్ వచ్చింది, ఈసారైనా నువ్వు నిజంగా కార్యం చేస్తావా అంటే ఇంతకుముందు నీకు కార్యం చేయలేదని అర్థం. అలాగే నిజంగా ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దాస్యము అంటే బానిసత్వము. ఏంటండి? దాస్యము అన్న పదానికి అర్థము బానిసత్వం. ఈరోజు బానిసత్వం చేసిన వాడు చాలామంది వందల మీద వేల మీద ఉన్నారని దేశ విదేశాల్లో. తప్పదు, ఎందుకంటే మనం బ్రతకాలి, మన కుటుంబాలను బ్రతికించుకోవాలి. కనుక ఒక దేశం నుంచి ఒక దేశంలోకి వెళ్ళేటప్పుడు బానిసత్వం తప్పదండి. అది ఒక రకంగా బానిసత్వమే. అది వేరు, అది ఎందుకు? జీవించడానికి. అది ఇది వేరు. ఎక్కడి నుంచి, ఎవరి చేతిలోంచి మనల్ని విడిపించాడంటే అపవాది చేతిలోంచి మనల్ని విడిపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటగా రాయబడిన మాట, గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదట్లో రాయబడిన మాట ఏంటంటే, ఈ స్వాతంత్ర్యము క్రీస్తు మనకి అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇక మీదట మీరు దాస్యమని కాడి కిందకి వెళ్ళకుండానట్లు ఆయన మనల్ని అనుగ్రహిస్తున్నాడు అంటాడు. అంటే ఏంటి? నేను ముందు చెప్పినట్టుగా బ్రతుకు తెరువు కోసం మనం ఏదైనా చేయొచ్చు, ఎవరికైనా శిరస్సు వంచవచ్చు, తప్పలేదు. చాలామంది, నేను గవర్నమెంట్ ఎంప్లాయీనండి, నేను బ్యాంకులో జాబ్ చేస్తున్నాను, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను, అంటే ఏదో చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్, నేను ఎవరికి శిరస్సు వంచవలసిన పని లేదు అనుకుంటాం. కానీ పిచ్చి మాటలు అంటే నేనైతే పిచ్చి మాటలు అంటానండి. ఎందుకంటే నీ మీద అధికారం ఒకడు ఉంటాడు. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా జాబ్ చేయొచ్చు, కానీ నీ మీద ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి యొక్క మాట నువ్వు వినాలి. ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే, ఎక్కడైనా సరే. నువ్వు లాయర్వా, జడ్జి మాట వినాలి, అంతే కదా. నేను లాయర్నండి, నేను ఎవరి మాట విన్నాను అంటే కుదరదు. నువ్వు లాయర్ అయితే జడ్జి మాట వినాలి, నీకంటే అధికారి కనుక. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే అతనికంటే పైన వాడి మాట నువ్వు విన్నారు నువ్వు. అలాగే ఒక డాక్టర్ అయితే మీ అందరికీ ఒక అధిపతి ఉంటాడు, పెద్ద డాక్టర్, జనరల్ మేనేజర్, ఆయన మాట నువ్వు వినాలి, తప్పదు. నేను డాక్టర్ అంటే నువ్వు నీ మాట విన్నావు అంటే కుదరదు అక్కడ. ఇలాగే ప్రతివాడు ఒక్కొక్కరు లోబడికి తప్పదు. అలాగే మనం కూలి పని చేసినా, వ్యాపారం చేసినా, ఏ పని చేసినా మనం శిరస్సు వంచక తప్పదు. అది వేరు, బ్రతకడం కోసం. కానీ ఇక్కడ క్రీస్తు అన్న మాట ఏమిటంటే, ఈ స్వాతంత్రం మనకిచ్చి, ఆ స్వతంత్రం రావడానికి ఏం చేస్తాం? పూర్వం మనకు తెలియలేనిది ఏం లేదండి. మన ఇండియాలో స్వతంత్రం రావడానికి కొన్ని వందల మంది, చిన్నపిల్లలేమి, పెద్దవారేమి, స్త్రీలేమి, పురుషులేమి, తేడా బాట లేకుండా అందరూ వారి జీవితాలను త్యాగం చేశారు. ఏదో స్వతంత్రం తీసుకొచ్చిన కొంతమంది ప్రముఖులను మనం జ్ఞాపకం చేసుకుంటామే, కానీ ఆ వెనక ఎంతమంది మరణించారో అది ఎవరికి తెలియదు. ఇంచుమించుగా 200 సంవత్సరాలు విదేశీ చేతిలో ఉన్న మనల్ని
విడిపించారు. మంచిదే, ప్రాణత్యాగం చేసి ఎంతోమంది ఎంతోమంది లెక్క పెట్టలేము. అది వేరు. మనం ఒక దేశానికి స్వాతంత్రం ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది అంటే, క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది? ఎవరి చేతిలోంచి మనం స్వతంత్రులుగా ఉన్నాము అంటే, అపవాది చేతిలోంచి మనల్ని విడిపించాడు. ఎలాగా? తన జీవితాన్ని త్యాగం చేసి, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని, మన తప్పులన్నీ ఆయన మీద వేసుకొని, మనం 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 చేసిన ప్రతి పాపపు క్రియను ఆయన మీద వేసుకొని, మనల్ని ఎక్కడి నుంచి విడుదల చేశాడండి? నరకంలోంచి విడుదల చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నరకము, పాతాళంలోంచి మనల్ని విడుదల చేసి, తన ఎవరి కాలాన్ని మన కోసం త్యాగం చేస్తే, మరలా మనం అక్కడికే వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే గుచ్చి చెప్తున్నాడు ఇక్కడ. ఈ స్వాతంత్రం మనకి ఇవ్వడం కోసం క్రీస్తు శ్రమపడి, తన ప్రాణాన్ని త్యాగంగా చేసి, తన యవ్వన కాలాన్ని మన కోసం త్యాగపరిచి, తన యవ్వన రక్తాన్ని మన కోసం ధారపోసి, మనలను పాపపు చీకటిలోంచి విడుదల చేస్తే, మనం అలా ఏం చేస్తున్నామండి? దాస్యము కాడి కిందకి వెళ్ళిపోతున్నాం, బానిస జీవితం. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను, వినండి బాగా. త్రాగేవాడు త్రాగుతూనే ఉన్నాడు, క్రైస్తవుడే. అబద్ధంలో ఆడేవాడు ఆడుతూనే ఉన్నాడు, క్రైస్తవులే. మోసం చేసేవాడు చేస్తూనే ఉన్నారు, క్రైస్తవులే. ఇంకేదేదో చేస్తున్నారు, వీరంతా క్రైస్తవులే. అంటే నువ్వు ఎక్కడి నుంచి విడుదల కాలేదు, ఇంకా నీ చీకటి జీవితంలోంచి విడుదల కాలేదు. కానీ ప్రభు ఏం చేశాడు? తన ప్రాణాన్ని త్యాగంగా చేసి చీకటి జీవితంలోంచి విడుదల చేశాడు. అదే మనకిచ్చిన స్వాతంత్రం. క్రైస్తవులు అనబడిన వారికి ప్రభు ఇచ్చిన స్వాతంత్రం ఏంటంటే, బానిసత్వము. అంటే నలిగిపోతున్న మన జీవితాలను. ఎక్కడ నలిగిపోతున్నాము? అప్పుల్లో నలిగిపోతున్నాము, వ్యాధంతో నలిగిపోతున్నాము, రోగాలతో నలిగిపోతున్నాము, ఆకలి దప్పులతో నలిగిపోతున్నాము, హీనమైన స్థితిలో మనం నలిగిపోతున్నాము. ఇలా చేసేవాడు ఎవరు? అపవాది. కారణం ఏంటి? మనం వాడికి బానిసమైపోతున్నాం. అక్కడి నుంచి ప్రభు విడుదల చేసి మరలా మనకు మంచి జీవితాన్ని ఇస్తే, మరలా మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ అదే బానిలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఏమాత్రమైన న్యాయంగా ఉందా? ప్రభు చేయొద్దన్న కార్యాలను, వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళి చేయొద్దన్న పనులు చేస్తూ, మాట్లాడొద్దన్న మాటలు వింటూ, మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? అదే చేస్తూ మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం? మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తున్నాం. ఇదేనా న్యాయంగా ఉందా? చెప్పండి, ఇదేనా న్యాయంగా ఉందా? ఎక్కడికి వస్తున్నాం మనం? మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నన్ను కాపాడు కాపాడు కాపాడు, ప్రభు నా తప్పైపోయింది. ఎన్నిసార్లు క్షమిస్తాడండి దేవుడు మనల్ని? ఎంతకాలం క్షమిస్తాడండి? ఎంత ఓర్చుకుంటాడండి మనల్ని? సమస్త భారం వచ్చిన జల్లాలన్న వద్దకులన్నీ మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు విశ్రాంతి కలుగు చేశాడు. భారాన్ని నీ మీద నా మీద లేకుండా చేసి తీసేశాడు. అయితే నీలో మళ్ళీ ఏమైంది? మళ్ళా భారాన్ని మన మీద వేసుకుని మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా పరిస్థితి ఇదయ్యా, అప్పుడు పాలైపోయింది ప్రభా, రోగంతో బాధపడుతున్నానయ్యా, ఆకలి దప్పులతో మాడిపోతున్నానయ్యా, నాకు దిక్కు చూపవా. విడుదల చేశాడు కదమ్మా నిన్ను. ఏ బాబు, విడుదల చేశాడు కదా. ఒక్కసారి నీవు చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోకి నడిపించాడా కదా. అదే కదా స్వతంత్రం. స్వాతంత్రం అంటే ఏం చేశాను? విడుదల అని చెప్పాను. ఎక్కడి నుంచి విడుదల? ఒక తాగుబోతుకున్నా నిన్ను సంఘంలోకి తీసుకొచ్చాడు. ఒక వ్యభిచారం కొన్న మిమ్మల్ని దేవుడు క్షమించాడు. ఒక అబద్ధం ఆడి నిన్ను మంచివాడిగా చేశాడు. అదే కదా విడుదల. అంతకన్నా ఇంక చేసేది ఏముంది? కానీ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? మరలా అదే జీవితంలోకి వెళ్ళిపోయి మరలా అదే ప్రభుకు ప్రార్థిస్తుంటే, ఎన్నిసార్లు నేను మనల్ని క్షమిస్తానండి దేవుడు, ఎన్నిసార్లు ఓర్చుకుంటాడండి. అందుకే మత్తయి సువార్తలో రాయబడినట్లుగా, ఎవరైతే మీ పాపాలను విడిచిపెట్టుకొని
మీ తప్పులను ఒప్పుకొని నేను కావాలనుకున్నవారు నీ చుట్టూ ఏ చీకటి శక్తులు కూడా లేకుండా అన్నీ విడిచిపెట్టుకొని నా దగ్గరికి వస్తారో వారిని నేను ఉన్నత స్థానంలో పెడతానంటాడు. మత్తయి సువార్త 16:24 చెప్పిన విధంగా ఆయన ఏమన్నాడండి అక్కడ ఒకసారి చూడండి. మత్తయి సువార్త 16:24 ఆయన చెప్పిన మాట, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ఏంటి తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనాను ఎవడైనా వాడు పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడా, అడుక్కొని తిన్నవాడని కాదు. ఎవరైనా సరే నాతో జతపడాలంటే ముందు నీలో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టే ఉపేక్షణ అన్న పదానికి విడిచిపెట్టుట. నీలో ఏదైతే చెడ్డ అలవాట్లు ఉన్నాయో, దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఏదైతే నువ్వు చేస్తున్నావో అది అన్నీ విడిచిపెట్టేసి అప్పుడు నా దగ్గరికి రా, అప్పుడు నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. అలా లేదండి, మనం చేసే పాపాలు చేస్తూనే ఉంటాము, పెళ్లి ప్రదేశాలకు వెళ్తూనే ఉంటాము. అహంకారుడు అహంకారంగానే ఉంటాడు, మూర్ఖులుగానే జీవిస్తారు, త్రాగుబోతులాగా జీవిస్తారు, వ్యభిచారంగానే ఉంటున్నారు. పాపపు పనులన్నీ చేసేవారు పాప పనులోనే ఉంటూ ప్రభు నాకు మీరు చేయవా అప్పుడు అంటాడు, యూ డోంట్ నో నువ్వెవరన్నా తెలియదు, గెట్ అవుట్. నువ్వెవరన్నా తెలియదు, వెళ్ళిపో. అక్రమం చేయవారు నారా నా వద్ద నుంచి తొలగిపోండి. నువ్వెవరన్నా తెలియదయ్యా, వెళ్ళిపో. అదేంటి ప్రభా, నీలో రక్షించబడ్డాను కదా, నీలో బాప్తిజం తీసుకున్నాను కదా, నీలో రొట్టె ద్రాక్ష రసంలో నేను చేయి పెట్టాను కదా ప్రభా, నేను నీ పేరు పెట్టుకున్నాను కదా అంటే నువ్వు నావాడు కాదు నాయన అంటాడు. ముద్దుగా, మనుషులాగా గద్దెంచడు, ముద్దుగా చెప్తాడు ప్రభు. నువ్వు నావాడు కాదు, ఇదిగో నీ అధిపతి అదిగో అక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోంటాడు. అన్నారా అనలేదా ఏంటి? అన్నారా? రోమపత్రిక 1:28 మీరు చూసుకున్న వాక్యాన్ని, రోమపత్రిక 1:28 ప్రభు ఏం చెప్పాడో, తమలో మరియు వారిలో చాలామంది దేవుడికి ఇష్టడై ఉండలేదు కనుకనే చాలామంది దేవుడికి ఇష్టలుగా జీవించలేదు కనుకనే చేయరాని కార్యం చేయడానికి దేవుడు భ్రష్టు మనసుకు అప్పగించాడంట. రోమపత్రిక 1:28 రాయబడ్డట్టుగా. మరియు వారిలో చాలామంది ప్రభుకి ఇష్టలుగా జీవించలేదు కనుక చేయరాని కార్యం చేయడానికి ప్రభుయే భ్రష్టు మనసుకు అప్పగించేశాడంట. అంటే నువ్వు క్రైస్తవుడివే, బాప్తీసం తీసుకున్నావు, సంఘానికి వెళ్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, అవసరత వాక్యాన్ని ప్రకటిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ నీలో ఈ పాపపు చీకటి జీవితాన్ని విడిచిపెట్టలేదు కనుక ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఎవరో నాకు తెలియదు నాయనా, ఇదిగో నీకు అధిపతి అయిన వాడు ఎదురు అక్కడ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళని చేయరాని కార్యాలు చేయడానికి దేవుడే తీసుకుని వెళ్ళి భ్రష్ట మనస్సు అంటే అపవాది అప్పగించేస్తాడు. అప్పుడు మనం ఏంటో, ఇంతకాలంగా నేను భక్తి చేస్తున్నానే, ఇంతకాలంగా ఇవన్నీ చేస్తున్నాను ప్రభా, ఏంటి నా పరిస్థితి అంటే అప్పుడు అంటాడు కదా ప్రభు, నీవు ఇప్పుడు పడుతున్న బాధ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నిన్ను నేను కని పెంచి పెద్దవాడిని చేసి విద్యాబుద్ధులు నేర్పించి అన్నీ చేసి నీవు నా మార్గంలో ఉండరా బాబు అని బతులాడితే నువ్వు నా మాట వెళ్ళలేదు కదయ్యా, మాట వెళ్ళలేదు కదమ్మా, మరి నేనంత బాధపడతాను. క్వశ్చన్ వేస్తాను, జాగ్రత్త. ఓ క్రైస్తవుడా, నువ్వు దేవుని బాధ పెడుతున్నావా? జాగ్రత్త. దైవ కుమారుని బాధ పెడుతున్నావా? జాగ్రత్త. నీ మటుకు నువ్వు అనుకోవచ్చు నేను గొప్పవాడిని ఎలాగని. దేవుడి దగ్గరది నో ఎక్స్క్యూజ్. ఆయన క్షమించే దేవుడు కాదు, క్షమిస్తున్నంత కాలం క్షమిస్తాడు. తనలో మనం బాగా నడుచుకోకపోతే అది క్షమించడు, నో ఎక్స్క్యూజ్ అంటాడు, అంతే. నిన్ను క్షమించను, వెళ్ళిపో.
కనుక కనుక ప్రియ సహోదరులారా, మనకు స్వతంత్రం ఇచ్చాడండి. స్వతంత్రం ఇచ్చాడు. బానిస జీవితంలో నుంచి విడుదల చేశాడు. ఎవరు నిన్ను గుర్తించలేని దగ్గర నీకు గుర్తింపునిచ్చాడు. ఈ మనుషుడా, ఈ మనుషురాలా అన్నవారి దగ్గర నీకు గుర్తింపునిచ్చాడు దేవుడు. శుంకరేమయ్యాడు? శుంకర్ని ఏమన్నారండి? లోకసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే వ్యక్తిని ఏమన్నారు? పాపిష్టి అని మనుషుడు. తర్వాత ఆ పేరుందా? లేదు. ఎప్పుడు ప్రభు అతని జీవితంలోకి వచ్చాక. ఇప్పుడు సంగమా మనం మారుదామండి, మారిపోతాం. ప్రభు నిజంగా మనసు మార్చుకుంటాం. జక్కయ్యని అన్నాడు, జక్కయ్య నీ ఇంటికి నేను రావాలన్నది అనగానే ఎప్పుడైతే కళ్ళలోకి చూశాడో అప్పుడు అక్కడ ఉన్న మనుషులు ఏం పెట్టారని పేరు? జక్కయ్య అనే పేరు లేదు, శుంకర్ అనే పేరు లేదు. వీడొక పాపిష్టి అనే మనుషుడు. ఆ పాపిష్టి అనే మనుషుడికి తర్వాత ఏమైంది? పరిశుద్ధిగా మార్చాడు దేవుడు. కారణం ఏంటి? ప్రభు మాటకు లోబడ్డాడు. బానిసత్వాన్ని విడిచిపెట్టాడు. అహంకారాన్ని విడిచిపెట్టాడు. తనకున్న సమస్తాన్ని కూడా జనానికి పంచిపెట్టేశాడు. అందుకని మరలా జక్కీగానే పిలువబడ్డాడు. ప్రభు అంటాడు, ఈయన కూడా అబ్రహాము సంతతికి చెందిన వాడే, అబ్రహాము కుమారుడే. ప్రియ సంగమా, నువ్వు క్రైస్తవుడు అన్నది మాత్రమే పరలోక రాజ్యం చేరబడమండి. నీలో ఇవన్నీ విడిచిపెట్టుకోవాలి. నీకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఎవరు లెక్క చేయలేని చోట నీకు గౌరవాన్ని ఇచ్చాడు. నీవెవరో తెలియలేని చోట నీకు మంచితనాన్ని ఇచ్చాడు. అందరూ నిన్ను దూషించిన దగ్గర నిన్ను గౌరవించేవారుగా చేశాడు. పౌలు గారి జీవితం మనకు తెలుసు కదా. యెరూషలేములో ఆయన ఏం చేశాడో మనకు తెలుసు కదా. అపొస్తలుల కార్యాలన్నీ చూసుకుంటే 9-10 అధ్యాయాల్లో చివరికి ఆయన జీవితం ఏమైంది? ఏ మనుషులైతే దూషించారో, ఏ మనుషులైతే అసహించుకున్నారో, ఎప్పుడైతే ప్రభు ఆయనను పిలుచుకున్నాడో, అయ్యో మేము పొరపడ్డాం, ఈయన ఇంత భక్తి ఉందా అని ఏడ్చారండి ఆ మనుషులందరూ కూడా. ద్వేషించిన వారు ప్రేమించారండి. కారణం ఏంటంటే ఆ బానిసత్వం నుంచి దేవుడు విడుదల చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు క్రైస్తవులారా, నువ్వు సంఘంలో ఎలా ఉంటావో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. వాక్యం బోధించేవాడువా, వాక్యం విన్నవాడువా, పాటలు పాడేవాడువా, వాయించేవాడువా, లేక పరిచయం చేసేవాడువా, లేక వేల కొలది కానుకలు ఇచ్చేవాడువా నాకు తెలియదు. కానీ ఇవన్నిటికంటే ఆయన మాటకు లోబడిన వాడే ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ధన్యతను పొందుకోవడానికి అంటున్నాడు. అదే భక్తుడైన పౌలు అంటున్నాడు కదా, ఇదిగో నేను కూడా పాపినే, కానీ నాకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఎవరి చేతిలోంచి? అపవాది చేతిలోంచి. కనుక ఆయనను మనం మర్చిపోవద్దు. మీరు మర్చిపోకండి. మీరు మరలా ఆ బానిసత్వం చీకటి అనే జీవితంలోకి వెళ్లకుండా మనల్ని పెంచి పోషిస్తున్న తండ్రి యొక్క పేరును, తన కుమారుడైన క్రీస్తు మన కోసం చేసిన త్యాగం ఉందే, ఆ త్యాగానికి బదులుగా ఆయన పేరును ఈ భూమి మీద మనము స్థాపిద్దాము రండి అని పిలిచిన ఆ భక్తుడు అంటున్నాడు పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాడు. కావుడు సంఘం నేనంటాను మనం ఇంతవరకు ఎలా జీవిస్తున్నామో ఎవరి జీవితం వారికే తెలుసు. కానీ దయచేసి ఆ బానిసత్వం నుంచి మనం విడుదల పొందుతాం. అహంకారాన్ని విడిచిపెట్టుకుందాం, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకుందాం. ఈరోజు చాలామంది క్రైస్తవులను చూస్తూ ఉంటానండి. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళే కానీ, యవనస్తుల్లో కానీ, చిన్నవాళ్ళలో కానీ, పెద్దవాళ్ళలో కానీ మూర్ఖత్వం ఎక్కువైపోతుంది, అహంకారం ఎక్కువైపోతుంది. మరలా నేను చెప్తున్నాను ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను. నీవు అహంకారుడు అయితే నువ్వు క్రైస్తవుడు కాదు. మూర్ఖుడు అయితే నువ్వు క్రైస్తవుడు కాదు. బానిసత్వం జీవించడాన్ని అయితే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఖచ్చితంగా నేనన్న మాట కాదు. సర్వాధికారి సర్వశక్తివంతుడైన క్రీస్తు పలికిన మాటలు. శిష్యుని అనలేదా? ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఇదిగో దెయ్యం పట్టిన కుమార్తెని నీ శిష్యుల దగ్గర తీసుకుని వెళితే వాళ్ళు ఏమి చేయలేకపోయారు, దయచేసి నా కుమార్తెను బ్రతికించండి. ఆ కుమార్తె మీద ఉన్న జ్వరాన్ని తొలగించేసి ఆ దెయ్యాన్ని పాల్గొట్టేసి అప్పుడు శిష్యులతో అంటాడు, మూర్ఖపు తరం వారు అని అనలేదా?
ఇది ప్రభు అన్న మాటలండి, ఎవరో సొంతంగా రాయబడిన మాటలు కాదు. కావున ఎప్పటికైనా సరే మీ మనసు మార్చుకోండి. మనసు మార్చుకోండి. బానిసత్వంలోంచి పడండి. దేవుడు మిమ్మల్ని గుర్తిస్తాడు. మీకు ఏమో ఆయన చిత్తమైతే ఆయన రాజ్యంలో స్థానాన్ని ఇస్తాడు. కనుక ఈ మాటలు విన్న మీలో పరివర్తన కలగాలని ఆశిస్తూ, పరివర్తన కలుగుతుందని నమ్ముతూ, బానిసత్వం నుంచి విడుదల అవుతారని నమ్ముతూ, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని అనుభవించే వారుగా ఉంటారని ఆశిస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి కొన్ని మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సర్వాధికారి తండ్రిని పొందాం నాయన. నిన్న నేడు నిరంతరం మాత్రం ఉన్నవాడు అనువాడా తండ్రి, నీకు వందనము తెలుపుతున్నాను. ఇదిగో తండ్రి, మా బానిసత్వంలోంచి చీకటి జీవితంలోంచి మమ్మల్ని విడుదల చేసావయ్యా, నీకు స్తోత్రం. అయ్యా నీవు నాన్న 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, ఇదిగో తండ్రి, ఈనాడు మేము ఆలకించిన వారుగా మమ్మల్ని ఉంచమని అలా కేవలం నీ నామాన్ని బట్టే మాకు వచ్చిన తండ్రి కీర్తిని బట్టి ప్రతిష్టను బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాన్న, ఈ మాట ఉన్న వారిలో అయ్యా వారు చేసిన తప్పులను విడిచిపెట్టుకొని అయ్యా వారిని చీకటి జీవితంలోంచి నాన్న వెలుగు జీవితంలోకి నడిపించవయ్యా. అది జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇంకన్నడూ కూడా చీకటి జీవితంలోకి వెళ్ళకున్నట్టు కృప చూపించమని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరి కొందములు సర్వాధికారి తండ్రి సదా మీ అందరిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.